తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతుంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బాటలోని మరికొందరు బీఆర్ఎస్ నేతలు కమలం పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైన సమాచారం. బీజేపీ పెద్దలతో ఆయన మంతనాలు సాగించారని చెబుతున్నారు. త్వరలోనే ఆయన కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగు చూసిన ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇందులో గువ్వల బాలరాజు ఇప్పటికే బీజేపీలో చేరారు. రోహిత్ రెడ్డి కూడా గువ్వల బాటలోనే బీజేపీలోకి జంప్ కొట్టనున్నారని తెలుస్తోంది. ఇదే వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చేసిన నరేందర్ అందిస్తారు. నరేందర్. గువ్వల బాలరాజు మనం చూస్తాం, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి అంతకంటే ముందు కూడా ఎంపీగా పొడిగి ఓడిపోయారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఆయన మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతారన్నటువంటి ఊహాగానాలు ఒక్కొక్కటిగా నిజమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ప్రైవేట్ రోహిత్ పేరు ప్రధానంగా వినపడుతుంది. ఆయన కూడా తాండూరు మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనతో పాటు మరికొంతమంది పేర్లు కూడా వినపడుతున్నాయి. బట్ ఇంకా క్లియర్లీ మనం ఆయన పేరైతే ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. బీజేపీ పెద్దలతో ఇప్పటికే మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా ఢిల్లీకి కొంతమందితో టచ్లో ఉన్నారని తెలుస్తుంది. ఆయన కూడా క్లియర్ అయితే మాత్రం ఆయన కూడా పర్టికులర్ హామీ తాండూరు నుంచి పక్కగా సీటుతో పాటు అదేవిధంగా ఆయన కొన్ని డిమాండ్ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అది కనుక నిజమైతే ఆయన కూడా వచ్చే 2-3 రోజుల్లోనే ఇక్కడ రాష్ట్ర చీఫ్ ఆధ్వర్యంలో ఆయన కండవ కప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఈ ప్రభుత్వంలో సరైనటువంటి విధానాలు బాగాలేవని రకాల ఆరోపణలు చేయడం, అతనికి కాంగ్రెస్ లో చేరుతారని కూడా వచ్చాయి. గోడ బాలరాజు కావచ్చు, రోహిత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఇలా 10 పేర్లు మొదట్లో వినపడ్డాయి. బట్ కాంగ్రెస్ కంటే బీజేపీలో చేరడమే బెటర్ అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే గతంలో మనం ఒకసారి 2-2.5 ఏళ్ల క్రితం ఒక ఇష్యూ పెద్దదిగా ఆనాడు కేసీఆర్ తిరస్కరించారు. అప్పుడు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి ప్రధానమైనటువంటి అస్త్రాలు, ఆయనతో పాటు మరో 2-3 మొత్తం 5 బీరం హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు ఈ 4 కూడా ఆ రోజు ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఆ రోజు బీజేపీని ఇరుకాట్లో పెట్టేందుకు ఫామ్ హౌస్ వీళ్ళందరూ కూడా వెళ్ళి బీజేపీ వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేశారంటూ కూడా ఆనాడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంట్లో ప్రధాన సూత్రధారి బిఎల్ సంతోష్, బీజేపీలో చాలా కీలకమైనటువంటి నేత. ఆయన వల్లనే ఇదంతా ఆపరేషన్ జరిగిందని కూడా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కూడా నమోదవుతుంది. దీని తర్వాత కూడా సిట్టు విచారణకు బిఎల్ సంతోష్ కూడా రప్పించారు. దాని తర్వాత పెద్ద ఎత్తున విచారణ జరిగింది. మొత్తం ఈ ఇష్యూ అంతా కూడా బిఎల్ సంతోష్ నేతృత్వంలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర నాయకత్వంలో కీలకమైనటువంటి నేతగా కూడా అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, మోడీ తర్వాత ఆయనకు పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. కనుక ఆయనను ఇరుకాటం పెట్టే విధంగా ఆనాడు కేసీఆర్ చేయించారు. వీళ్ళు పావులుగా మారారనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు ఒక్కసారిగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కనుక ఇప్పుడు ఈ 4 వెళ్ళడానికి కూడా ఈ 4 మళ్ళా బీజేపీలోకి వెళ్ళడానికి, ఎందుకంటే ఆ రోజు బిఎల్ సంతోష్ టార్గెట్ చేశారు కాబట్టి మళ్ళీ ఆ కేసు మళ్ళీ బీజేపీకి చిక్కుకోకుండా వీళ్ళు కాపాడడానికి ఉద్దేశంతో అని ఒక వర్గం వస్తుంది. మరో వర్గంగా వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే వెళ్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. ఎవరు ఏదైనప్పుడు కూడా ఇప్పటికే గువ్వల బాలరాజు జాయిన్ అయ్యారు బీజేపీలో. అదే సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఇప్పటికే మంత్రాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇట్లా ఒక్కొక్కరిగా పార్టీలో ఏం కాకుండా మరికొందరు పేరు కూడా వినపడుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వాళ్ళు ఎంతవరకు అనేది చూడాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా అయితే నరేందర్, బీజేపీ ఎప్పటి నుంచో ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించింది, ఎన్నికల ముందు నుంచి కూడా ట్రై చేస్తుంది. కాకపోతే కొంత ఆశ్చర్యంగా ఏదైతే ఈ ఫామ్ హౌస్ వ్యవహారం నడిచిందో ఆ ఫామ్ హౌస్ వ్యవహారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇప్పుడు వరుస కట్టి జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండడం ఏ రకంగా చూడాలి? అప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి కూడా చాలా వ్యాఖ్యలు చేశారు కదా బీజేపీ మీద, కొంత యుద్ధం చేసిన స్థాయిలోనే ఆయన స్టేట్మెంట్లు కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్తున్నారు అనే వార్తలు రావడం ఏ రకంగా చూడొచ్చు మొత్తం వ్యవహారాన్ని?
ఖచ్చితంగా, ఎందుకంటే ఇది 203 సంవత్సరాల క్రితము ఆ రోజు కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఈ నలుగురు కూడా ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ లో. బట్ అప్పుడు వీళ్ళు ఫామ్ హౌస్ కి వెళ్ళడం, అక్కడ ఏం ఆపరేషన్ జరుగుతుందో కూడా ఇప్పుడు ఈ నలుగురు కూడా తెలియలేదు. కేసీఆర్ పంపిస్తే మాత్రమే వచ్చామని మొన్న గోల బాగా చెప్పారు, ఆ రోజు కూడా చెప్పారు. బట్ ఆనాడు జరిగినటువంటి చర్చ ఏంటంటే బీజేపీ ఇదంతా నలుగురికి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళను ట్రాప్ చేశారు, బీజేపీ చేర్చినందుకు ఒక వ్యూహంగా అడుగులు వేశారు అన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అందులో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ గారిగా ఉన్నట్టు బిఎల్ పంపిస్తూ దీనందరికీ కర్త కర్మ క్రియ అయినటువంటి చర్చ కూడా జరిగింది. అందుకనే ఆనాడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆయన మీద ఆరోపణ చేశారు, వీళ్ళతో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆనాడు విచారణ జరిగింది, విచారణ కాదని మొత్తానికి జరిగినప్పుడు బీజేపీని టార్గెట్ చేసి ఆనాడు కేసీఆర్ నేపథ్యంలో ఇప్పుడు ఆ బిఎల్ సంతోషం కాపాడడం కోసం వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వాళ్ళు వెళ్తున్నారు. ఆ రాజు ఈ కంప్లైంట్ ఇచ్చిందంటే వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కనుక, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, గువ్వల బాలరాజు కావచ్చు, కనుక ప్రతించి నడుపుకుంటూ వస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. బట్ ఏదైనా కూడా ఇది దాదాపు 2.5-3 సంవత్సరాల క్రితం ఉంది. ఇది ఇంకా కూడా ఇంప్రెస్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో వీలున్నారు కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ ఆపరేషన్ బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ సంబంధం లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వీళ్ళు కనుక కొంచెం సిట్ విచారణ కానీ దాని తర్వాత ముందు కనుక వెళ్తే ఇది కొంచెం కేసు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఆ ఇష్యూ పక్కన వెళ్తే అప్పుడున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీలో చేరడానికి గల కారణం ఏంటి? అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, కాంగ్రెస్ లో చేరకుండా అసెంబ్లీకి వెళ్ళారని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ఫామ్ హౌస్ కేసులు దీనికి ఏదో ఇంటర్లింక్ ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది. బట్ ఏదైనా కూడా అది ఎంతవరకు వాస్తవం అనేది మనం చూడాలి. బట్ ఇదంతా విచారణ దశలో ఉంది కాబట్టి బట్ ఏదైనా కూడా ఈ నలుగురితో పాటు మరికొంతమంది కూడా వేరే వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీలోకి చేరుతారనే చర్చ జరుగుతుంది. ఇందులో పైలట్ రోహిత్ రెడ్డి కూడా అతి త్వరలోనే కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకోవాలన్నటువంటి చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ.